హలో హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి, మకర సంక్రాంతి అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సో మకర సంక్రాంతి స్పెషల్ చూడు పర్ఫెక్ట్ అరిసాలు कैसे बनाएंगे ఎలా చేసుకోవాలో మీ అందరూ కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో సో ये जो है అరిసాలు हमेशा बनाते संक्रांति में కంపల్సరీ అరిసెలు గుండలు అన్ని కంపల్సరీ. సో आज जो हम लोग देखेंगे संक्रांति स्पेशल అరిసెలు ఎలా చేసుకోవాలో చూడండి. రౌండ్ రౌండ్ క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ. సో చేద్దామా? చేద్దాం. చలో చలో तुम कुक हो ना, शेफ हो तुम. ఇది నైట్ అంతా 12 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇది మనం అయితే ఒక పావు కిలో తీసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మంచిగా డ్రై చేసుకొని మనము ఏమంటారు పిండి పట్టించడానికి. ఓకే ఓకే మంచిగా డ్రై करके గ్రైండింగ్ करके దెన్ ప్రాసెస్ में लाना. చూడు రీత, ఇది దీన్ని అయితే తడిపిండి అంటారు. మనము బయట తీసుకొచ్చే బియ్య పిండితో అయితే మనకు అసలు చేయడానికి రాదు. సో ఇప్పుడు మనము బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని ఆరబెట్టుకొని మంచిగా గ్రైండింగ్ ఇచ్చేసి మన పిండి అయితే ఇగో ఇలా ఉండాలి. సో దీన్ని ఏం చేయాలంటే మనము జల్లెడ పట్టుకోవాలి. ఓకే మంచిగా సీవింగ్ కన్నా సో దట్ ఫైన్ పౌడర్ నికల్ జాయే. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇది జల్లెడ పట్టా కదా, పిండి టెక్స్చర్ ఇలా ఉండాలి. సరే సరే, ఇట్లా ఉంటే పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో మంచిగా మనం ఇది జల్లెడ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇది పిండి ఆరిపోకుండా మూత పెట్టుకొని పెట్టుకోవాలి పక్కకి. అంటే लिड लिड कवर करके साइड में रखना. सारे क्यों बोले तो वो ड्राई नहीं होना. ओके ड्राई नहीं होना, वेट ही रहना. वेट ही रहना. స్టార్ట్ చేద్దాం. సో మనం పావు కిలో తీసుకున్నా కాబట్టి పావు కిలో బెల్లం తీసుకుంటున్నాం. సేమ్ క్వాంటిటీ. అయితే మనము బియ్యం వేసుకునేటప్పుడు కొంచెము ఎక్స్ట్రా వేసుకోవాలి. తోడా జానా డాల్నా ఎక్స్ట్రా వేసుకొని పట్టించుకోవాలి బియ్యం పట్టించుకునేటప్పుడు. కొంచెం వాటర్ ఫర్ మెల్టింగ్ పర్పస్ అంతే. ఇది కూడా సేమ్ మనకి ఉండపాకం రావాలి రీత. that we have done na balls ka formation in water unda pakam. yes, unda means round soft balls ka jaisa आना. सरे तो మంచిగా इसको अभी करना पड़ेगा, मेल्ट अव्వాలి. रख देंगे. చూడు మనకి పాకం అయితే కొంచెం దగ్గరకు వచ్చింది. ఇట్లా నురుగు వచ్చింది అనుకో కొంచెం రెడీ అన్నట్టు. रेडी मींस अभी फीलिंग आ रहा है कि इट इज नाउ रेडी. रेडी हो फिर अभी इसके बाद हम टेस्ट करेंगे. हाँ अभी नहीं हुआ अभी कुक. और थोड़ा చూడు రీత వచ్చేసిందా బాల్ తీ. చూడు करेक्ट. तो जल्दी 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 तुम ये डालना. मैं डालूं? जल्दी जल्दी हाथ से डालना. हाँ हाथ से डाल. తొందరకి మిక్స్ करना. దీనికైతే ఇద్దరు కావాల్సి వస్తుంది రీత, ఎందుకంటే కొంచెము పిండి ఒకరు వేయాలి మిక్సింగ్ ఇంకొకరు చేయాలి కాబట్టి కొంచెం ఇద్దరు అవసరం ఉంటుంది. అరిసెలు ఒక్కళ్ళు చేయలేరు రీత, ఇది కంపల్సరీ ఇద్దరు కావాలన్నమాట. మంచిగా మిక్స్ करना, नहीं तो बॉल्स का फॉर्मेशन हो जाता है. ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాము. యాక్చువల్గా ఇది బెల్లం పాకంలోనే వేసేసుకోవాలి. ఓకే तो सेम प्रोसेस. కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాం. ఓకే నెయ్యి అండ్ ఇలాచీ పౌడర్ అది బెల్లం పాకంలోనే వేసేసుకోవచ్చు. మర్చిపోయింది, మర్చిపోయాను. బట్ అభి भी डाल सकते बिकॉज हमारा कुक नहीं हुआ ना. మనకి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. कंसिस्टेंसी. ओके मेरे को थोड़ा कोल्ड हुआ रे. भगवान मैं सहन कर सकूं उतना ही दुख देना. ओके मेरे को थोड़ा कोल्ड हुआ रे इसीलिए. సో ఇలాగా ఇట్లా ఉండాలి कंसिस्टेंसी. कंसिस्टेंसी ऐसा होना. कंसिस्टेंसी नहीं कंसिस्टेंसी. अरे मैं बोल रही हूं. ओके ఇట్లా ఉంటే మనకి కూల్ అయిన తర్వాత పర్ఫెక్ట్ వస్తుంది. సరే సో హ్యాండ్ से इसको ऐसा से राउंड बनाना. राउंड बनाना. ఓకే ఓకే సో హీట్ అయిపోయింది. ఇదైతే ప్రిపేర్ అయిపోయింది.
చూడు वाओ ऐसा हैंड में आना वाओ तुम इतना। ऑयलिंग किया क्या हाथ को नहीं 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 हाँ ऑटोमेटिक आया జస్ట్ ఐ హావ్ వాష్డ్ మై హ్యాండ్స్ ओके ओके అంతే. ओके సో ఇప్పుడు మనకి इस घी इज कमिंग सी నెయ్యి అయితే ఇప్పుడు మనకి నువ్వుల అరిసెలు కావాలంటే జస్ట్ మనము అందులో స్ప్రింకిల్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా ఇలా చేసుకోవచ్చు, Okay. అది మన చాయిస్. చాయిస్ అయితే ఇక్కడ ఏంటంటే మనం కేజీ రైస్ తీసుకున్నాం, కేజీ అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, కేజీ బావు రైస్ తీసుకోవాలి కేజీ అరిసెలు చేసుకోవాలంటే. సో కేజీ బావు అరిసెలకి కేజీ బావు రైస్ తీసుకొని 750 grams ఆఫ్ బెల్లం కావాలి. అంటే అకార్డింగ్ టు దేర్ స్వీట్నెస్ కేజీకి కేజీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పావు కిలో వేసుకున్నాను కదా, సో అట్లా అన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడు వావ్ మంచిగా పూరి లాగా थिकनेस ज्यादा नहीं होना जस्ट मीडियम. वाव स्लो में कुकिंग करनी చూడండి ఫ్రెండ్ हमारा आरिसालू इज अंडर कुकिंग प्रोसेस. सो हमारा आरिसालू रेडी हो गया है. अभी తింటావా టైం ఉంది. సో టేస్ట్ చేయి రీతా. तुम फर्स्ट टेस्ट करो. క్రిస్పీ తో మంచిగా ఆయా. సూపర్ అంటే సూపర్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూసి ట్రై చేయండి. फेस्टिवल्स में यही अच्छा है, మంచిగా న్యూ रेसिपी ट्राई करो, खाओ, है ना. చాలా అంటే చాలా సూపర్, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. పర్ఫెక్ట్ बनाया तुमने. సో రీతా అరిసెలు చేస్తావా, రీతా అరిసెలు చేస్తావా, అరిసెలు తింటావా, రీతా తింటావా. అరిసెలు తింటావా. తినాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. సంక్రాంతి స్పెషల్ సంక్రాంతి స్పెషల్ సాంగ్స్ के लिए మే లిరిక్ బనాయా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే చలో मैं इसको कट करके मीम्स बनाती तुम्हारा.